ఇవాళ సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకి లాభాల బోనస్ వచ్చిన తర్వాత కొద్దిమంది పాలాభిషేకాలు చేసే పని, కొద్దిమంది స్వీట్లు పంచే పని చేస్తున్నారు. ఎందుకోసం చేస్తున్నారు? ఇవాళ పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి లాభాల బోనస్ని పక్కదారి పట్టించి నాయకుల వల్లే వచ్చిందని చెప్పి నాయకుల చుట్టూ కార్మికులను తిప్పుకునే పని చేస్తున్నారు. అంటే పోరాటాలను నిర్వీర్యం చేసి, పోరాటాలను పక్కన పెట్టి, పోరాటాల ద్వారా ఏమీ రాదు, నాయకుల చుట్టూ తిరిగితే హక్కులు వస్తాయని చెప్పేసి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి కార్మిక పోరాటాలని నిర్వీర్యం చేసేందుకోసం ఈ పాలాభిషేకాలు, స్వీట్ల పంపిణీ జరుగుతుంది. ఇది కుట్ర. కాంట్రాక్ట్ కార్మికులు పోరాడితే, త్యాగం చేస్తే లాభాల బోనస్ వచ్చింది. రాబోయే కాలంలో కనీస వేతనాల పెరుగుదల కోసం కాంట్రాక్ట్ కార్మికులందరూ ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి. కొద్దిమంది చెప్పే మాయ మాటల ఉచ్చులో పడొద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము.